డిమాన్ పవన్ ఎప్పటి నుంచి నీకు కెప్టెన్సీ కంటెండర్ గా ఛాన్స్ రాలేదన్నా? 4th వీక్ నుంచి. 4th వీక్ నుండి 11th వీక్ వరకు కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ రాలేదు అని చెప్పి ప్రతి వీక్ నిన్ను అలా డిగ్రేడ్ చేసుకుంటూ నువ్వు ప్రతిసారి నాకు ఛాన్స్ అవ్వండి అంటూ కొన్ని అట్ ద ఎండ్ ఆఫ్ ది డే హౌస్ మేట్స్ అందరూ కలిసి నేను ఇవ్వలేదు నీకు. హౌస్ మేట్స్ అందరూ కలిపి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేసావు? ఫస్ట్ రౌండ్ గివ్ అప్ చేయడానికి రెడీ అయ్యారు. నా దగ్గర అన్నావు, ఇక్కడ కూర్చున్నప్పుడు అన్నావు ఏమన్నా తెలుసా, నాకు ఓట్లు వేసేస్తే నేను నా పాయింట్ చెప్పి నేను వెళ్ళిపోతా. ఓటింగ్ అని చెప్పారు బిగ్ బాస్. సంచాలక్ ఎవరు? తనుజ బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం చెప్పారా? ఓటింగ్ ప్రకారంగా మీరు ఎవరున్నారు టీమ్ లో డిస్కస్ చేసుకొని మీకు ఎవరు సమాన్యులు ఎవరు కాదు కంటెండర్ గా ఎవరు అర్హత లేదో వాళ్ళు పంపించండి అని చెప్పారు తప్ప నువ్వు నేను వెళ్ళడం ప్రాబ్లం కాదు, నువ్వు ఉండిపోవడం ప్రాబ్లం కాదు, నువ్వు విత్ స్టేట్మెంట్ ప్రాబ్లం. నాకు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఏమని చెప్పు, నాకు ఓట్లు వేసేయండి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వచ్చింది ఆ స్టేట్మెంట్? నీకు రావనే ధైర్యంతో. సెకండ్ రౌండ్ నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్లూ వచ్చింది. పాయింట్ ఆఫ్ టైం లో ఏమైనా లోపలికి వచ్చిందో బ్లూ వచ్చింది. ఏంది అది? కెప్టెన్సీ అనుకుంటున్నా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు. ముగ్గురు నవ్వుకొని మాట్లాడుకుంటారే, నాకు అర్థం కావట్లేదు. కెప్టెన్సీ నిన్న ఒకరు పంపించేస్తున్నారు, ఇద్దరు కలిపి నిన్ను కెప్టెన్సీ టాస్క్ ని తీసేస్తుంటే నవ్వుకుంటూ వస్తారేంటి? ప్రాబ్లమేరా? ప్రాబ్లమే పంపించేస్తే నువ్వు నవ్వుకొని వెళ్తున్నావు తప్ప నువ్వు బాధపడట్లే. కెప్టెన్సీ లోపల నువ్వు గేమ్ చూపించుకోవడానికి వచ్చావు. కానీ పెట్టేసి గేమ్ మీద ఇంట్రెస్ట్ లేని గివ్ అప్ చేసేయడానికి రెడీగా ఉన్నాడు. నాకు ప్రాబ్లమ్ అది. ఛాన్స్ ఇస్తే నాకంటే డిగ్రేడ్ ఉన్నాడు, ఛాన్స్ ఇస్తే నాకు ప్రాబ్లమ్ అది. నేను అంత మాట్లాడాను. బిగ్ బాస్ కవర్ చేశారు తనుజ సంచాలక్. నాకు పాసిబిలిటీ కన్నా అన్నాను. అదే చెప్తున్నా, ఆ టైంకి ఎవరి స్ట్రాటజీలు ఆడివురా? దాని అర్థం నువ్వు నీ పాయింట్ గివ్ అప్ చేసేస్తానని కాదు. అది నేను ఒకసారి కెప్టెన్ అయ్యాను, సుమన్ అన్న షేరింగ్ కెప్టెన్ అయ్యాడు, రీతో అసలు కెప్టెన్ అవ్వలేదు. మా ముగ్గురు కంటే ఎక్కువ మెజారిటీ ఎక్కువ పాసిబిలిటీ అయింది ఎవరికి? ఎక్కువ 2 వాళ్ళ లిమిట్ వచ్చింది ఎవరికి? రాకుండా 2 కెప్టెన్లు అయ్యా నువ్వు.